అందరికీ నమస్కారం. నిన్నటి రోజు మతోన్మాదులు మదం ఎక్కి ఏదైతే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామంలో యాత్రికులైనటువంటి అమాయకపు భారతీయులని వాళ్ల పైన కాల్పులు జరిపి కనీసం 28 మంది దాకా మరణించడం జరిగింది. ఇదే దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరిని మనసుల్ని కలిచివేసేటువంటి చర్య. భారతీయుల మీద ఈ దాష్టికాలకు పాల్పడినటువంటి మత ఉన్మాదులు సంఘ విద్రోహ సైన్యం బుద్ధి చెప్తుంది. అదేవిధంగా మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం తెలిసిన వెంటనే కన్నీరు మున్నీరై మనస్తాపానికి గురై ఆయన దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క భారతీయులైనటువంటి పౌరులు ప్రాణాలు కోల్పోయిన వారికి 3 రోజుల పాటు సంతాప సభలు తెలియజేసే విధంగా వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా ఈరోజు మొదటి రోజుగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాండిల్ని వెలిగించి వాళ్ళకి సంతాపం తెలియజేయడం జరిగింది. ఈ సంఘ విద్రోహ శక్తుల్ని అణచివేసే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ఈ యొక్క సంఘ విద్రోహ శక్తులైనటువంటి ఈ ఉగ్రవాదుల్ని ప్రోత్సహించిన వారిపైన ఉక్కుపాదం మోపాలా. ఈ ఉగ్రవాదులు ఉన్మాదులుగా తయారై ధైర్యంగా సైనికులను ఎదుర్కోలేక భారతీయ సైనికుల యొక్క దుస్తులను ధరించి అన్యాయంగా అక్రమంగా అమాయకులైన యాత్రికుల మీద కాల్పులు జరిపి వాళ్ళ ప్రాణాలను బలిగొన్నారు. ఈరోజు నిజంగా మీరు చేసినటువంటి ఈ యొక్క దాష్టికాలు తిప్పికొట్టే సమయము త్వరలోనే ఉంది. అదేవిధంగా మన దేశంలోని సైనికులందరూ కూడా సిద్ధంగా 2 మాత్రము కాల్చి చంపారు. ఇంకా 4 తప్పించుకొని వెళ్లిపోవడం జరిగింది. ఈ యొక్క శక్తుల్ని ప్రోత్సహించినటువంటి ఏ దేశమైనా సరే వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. భారతదేశం అంటే కుల మత వర్గ భేదాలు లేకుండా అందరూ సమిష్టిగా కలిసి నడిచేటువంటి దేశం. ఇటువంటి దేశంలో